సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి వారంగా చెప్పవచ్చును. కారణం ఏంటి అంటే, అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గిపోతూ ఉన్నది. శుక్రుని యొక్క బలం తగ్గినది. రెండవ స్థానమందు శని రాహువుల యొక్క యుతి ఉన్నది, శని రవుల యొక్క యుతి ఉన్నది. జన్మరాశి యందు కుజ బుధ రాహుగ్రహాల తాలూకు స్థితిగతులు ఉన్నాయి. చంద్రుని బలం కూడా ఈ వారంలో కేవలం 2.5 రోజులు మాత్రమే ఉంటుంది. ఈ రాశి వారు మొత్తం దేని మీద ఆధారపడి బతుకుతున్నారు అంటే గురుబలం మీద. గురుని యొక్క దృష్టి ఈ రాశి మీద ఉండడం, గురుని యొక్క స్థితి పంచమ స్థానంలో ఉండడం అనేటువంటిదే ప్రధానమైనటువంటి యోగాల్లో ఒకటి. కాబట్టి ఇక్కడ ఈ వారంలో కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదు, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. శుక్రుని యొక్క బలం తగ్గిపోయింది కాబట్టి సపోర్టివ్ రోల్ ప్లే చేసేటువంటి వారు ఎవరు ఉండరు. అంటే ఇప్పటి వరకు మీకు ఎవడో ఒకటి సహాయం చేస్తున్నాడు అనుకోండి, సడన్గా వాడు మానేస్తాడు. అంటే ప్రతిరోజు మీరు ఇంకొకటి బండెక్కి వెళ్తున్నారు అనుకోండి, వాడు ఈ వారం రాడు. ఏం చేయాలి? ఆ బండెక్కి వెళ్ళే సుఖపడేటువంటి రోజులన్నీ పోయినట్టు. ఇక కష్టపడి నడుచుకుంటున్నా బస్సుల మీదో లేకపోతే ఇంకో దాని మీదో వెళ్ళవలసిన పరిస్థితి. అంటే సడన్గా 2-3 వారాలుగా ఉన్నటువంటి సపోర్ట్ ఈ వారంలో తగ్గిపోతుంది. మీరు కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంటే ఇప్పటివరకు సుఖపడుతూ ముందుకు వెళుతూ ఉన్నటువంటి తరుణంలో ఆ సపోర్ట్ పోవడం వల్ల కష్టపడతారు. అలాగే ఆర్థికంగా కొంత ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు కానీ, లేదా పలానాది మనకి అంటే ఈ అసెట్ మనకు వస్తుందనో, లేదా పలానా ఛాన్స్ మనకు వస్తుందనో, దీనివల్ల ఆర్థికంగా బలోపేతం అవ్వగలం అనేటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో, సడన్గా అవకాశం మీ దగ్గర నుండి చేజారిపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ గ్రహస్థితి మిమ్మల్ని ఆర్థికంగా కొంత ఇబ్బంది పెడుతుంది, మానసికంగా కొంత ఇబ్బంది పెడుతుంది, శారీరకంగా ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా కుజరాహువుల యొక్క యుతి జన్మ రాశి యందు ఉండడం చర్మ సంబంధమైనటువంటి సమస్యలకు అవకాశాన్ని ఇస్తుంది. వెన్నుపాముకి సంబంధించిన సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు, లేదా ఈ స్కిన్ సంబంధమైనటువంటి బర్నింగ్ సెన్సేషన్స్, కాలిన గాయాలు, కోసుకున్నటువంటి గాయాలు, ఇలా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ క్రిమికీటకాదుల వల్ల పాకేటువంటి జంతువులతోటి జాగ్రత్తగా ఉండాలి. అలా ఉండగలిగితే ఈ వారంలో కొంచెం ఈ గ్రహస్థితిని దాటుతూ వెళుతూ ఉంటే మంచి రోజులు వస్తాయి. కుంభరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు కాలభైరవుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మీనరాశి.